నైట్ షిఫ్ట్ 13. ఆ గదిలో ఎవరు? హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక పాత హాస్టల్ ఉంది. పేరు శివశక్తి బాయ్స్ హాస్టల్. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. కానీ ఒకప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. మొదటి రోజు కొత్త వాచ్మన్ రాము అనే కొత్త వాచ్మన్ అక్కడ నైట్ డ్యూటీకి చేరాడు. అతనికి చెప్పిన ఒకే ఒక రూల్: రాత్రి 2 గంటల తర్వాత 13వ గది దగ్గరికి వెళ్ళొద్దు. ఏ శబ్దం వచ్చినా పట్టించుకోవద్దు. రాము నవ్వేశాడు. పాత కథలు చెప్పొద్దు సార్ అని అన్నాడు. కాని అతనికి తెలియదు, ఆ రాత్రి అతని జీవితం మారిపోతుందని. రాత్రి 12 గంటలు. గది అంతా నిశ్శబ్దం. కేవలం గాలి శబ్దం మాత్రమే. రాము కెమెరాలు చెక్ చేస్తున్నాడు. అప్పుడే 13వ గది నుండి ఒక తలుపు తట్టిన శబ్దం. టక్ టక్ టక్. అతను స్క్రీన్లో చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. బహుశా గాలి కావచ్చు అనుకుని ఇగ్నోర్ చేశాడు. రాత్రి 1:45. మళ్ళీ అదే శబ్దం. ఇప్పుడు మరింత గట్టిగా. బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. ఈసారి కెమెరాలో ఒక విషయం కనిపించింది. తలుపు ముందు ఒక నల్ల నీడ నిలబడి ఉంది. ముఖం కనిపించదు, కేవలం పొడవైన జుట్టు మరియు కదలని శరీరం. రాము గుండె వేగంగా కొట్టుకుంది. రాత్రి 2, ఆ నిషేధ సమయం. అగా మొత్తం లైట్లు ఆఫ్ అయ్యాయి. జనరేటర్ కూడా పని చేయడం ఆపేసింది. రాము టార్చ్ తీసుకుని బయటికి వచ్చాడు. అతని కాళ్ళు 13వ గది వైపు వెళ్తున్నాయి. కాని అతను వెళ్లాలని అనుకోలేదు. అయినా ఎవరో అతన్ని లాగుతున్నట్టు అనిపించింది. 13వ గది ముందు తలుపు కాస్త తెరిచి ఉంది. లోపల నుండి ఒక చిన్న అమ్మాయి ఏడుపు శబ్దం. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, రాము గట్టిగా అడిగాడు. ఎవరు అక్కడ? అప్పుడే తలుపు తనంతట తానే పూర్తిగా తెరుచుకుంది. భయంకరమైన నిజం. లోపల ఎవరూ లేరు. కాని గోడపై రక్తంతో రాసిన మాటలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక బయటికి వెళ్ళలేదు. అప్పుడే రాము వెనుక నుండి ఒక చల్లని శ్వాస అనిపించింది. అతను తిరిగాడు. అక్కడ ఒక స్త్రీ, తెల్లని చీరలో, ముఖం పూర్తిగా కాలిపోయినట్టు, కళ్లలో నల్లటి ఖాళీ మాత్రమే. ఆ క్షణం ఆ ప్రేతాత్మ నెమ్మదిగా చెప్పింది, నువ్వు ఎందుకు వచ్చావ్ నా గదిలోకి? రాము పరుగెత్తాలని చూశాడు. కాని కాళ్ళు కదలలేదు. గది తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. లైట్లు మళ్లీ వచ్చాయి. కాని ఇప్పుడు అతను ఒక్కడే కాదు. అతని వెనుక ఇంకా 12 నీడలు నిలబడి ఉన్నాయి. చివరి సీన్. మరుసటి రోజు హాస్టల్ మేనేజర్ వచ్చాడు. వాచ్మన్ రాము కనిపించలేదు. కేవలం సీసీటీవీలో చివరి ఫ్రేమ్ మాత్రమే ఉంది. రాము 13వ గదిలోకి వెళ్తూ కనిపించాడు. కాని బయటికి వచ్చిన దృశ్యం లేదు. కెమెరా చివర్లో ఒక్క వాక్యం రికార్డ్ అయింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను. ద ఎండ్.